హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. నేను మీ యాంకర్ రామావతి. నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి ప్రసంగం చూశాక నిజంగా రాహుల్ గాంధీకి ఈ మధ్య కాలంలో చాలామంది ఫ్యాన్స్ పెరిగిపోతున్నారనే దానిలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఆయన పార్లమెంట్లో నిజంగా అందరిని మెప్పిస్తున్నారు. అంటే సూటిగా మాట్లాడుతూ ఎక్కడా జంకు బంకు లేకుండా అదరగొడుతున్నారు. అది యాక్సెప్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అపోజిషన్ లీడర్ కంపల్సరీ స్ట్రాంగ్ ఉండాలని అందరూ కోరుకుంటారు. సో నేను కూడా దాన్ని హర్షిస్తున్నాను. సో ఇది పక్కన పెడితే అసలు పార్లమెంట్లో నిన్న జరిగిన ఒక అంశం అన్నది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. సంచలనం అనే దానికంటే కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు ఏంటి ఆ అంశం అంటే ఒకసారి ఈ వీడియో మనం చూస్తున్నాం. ఈయన కళ్యాణ్ బెనర్జీ టీఎంసీ ఎంపీ అనమాట. త్రిమినల్ కాంగ్రెస్ ఉంది కదా, సో ఆ ఎంపీ అనమాట. ఈయన పార్లమెంట్లో నిన్న మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి ఆయన మాటల్లోనే విన్నాం. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है. either the TDP top leader was not arrested by the ED CBI. why? ఈయన గొంతు చించుకొని మాట్లాడుతున్నారు. కానీ జనరల్గా ఆయన చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈడీ సిబిఐ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అయితే ఆయన క్లీన్ అయిపోయాడా, అంటే ఎలాంటి అవినీతి లేకుండా ఆయన నీతిమంతుడు అయిపోయాడా అని చెప్పేసి ఈ ఎంపీ చెప్పిన ఒక వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని పట్టుకొని ఇక్కడ మన వైసీపీ నాయకులు ఏమని రాశారు, లోక్సభలో చంద్రబాబు నాయుడుని కడిగి పారేసిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు అవినీతి పరుడని తెలిసి కూడా సిగ్గు లేకుండా ఎన్డీఏలో ఎలా చేర్చుకున్నారు. బాబు అవినీతిని దేశమంతా చూసింది, అయినా అలాంటి వాడితో సిగ్గు వదిలేసి మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో చేతులు కలపగానే చంద్రబాబు నిజాయితీ పరుడైపోయాడా, ఈడీ సిబిఐ ఎందుకు అతన్ని అరెస్ట్ చేయడం లేదు అని వీళ్ళు పోస్ట్ చేశారు. అసలు యాక్చువల్లీ ఈయన చెప్పిన పాయింట్ ఏం తెలుసా, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది ఈడీ సిబిఐ అని ఈయన మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడేం రాశారు, చంద్రబాబు నాయుడుని ఈడీ సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ప్రశ్నించినట్టు వీళ్ళు రాశారు. ఇది చాలా రాంగ్ కదా, అలా రాయకూడదు కదా. ఈయన ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడుని ఈడీ సిబిఐ అరెస్ట్ చేశారు, సో ఆయన ఒక అవినీతిపరుడు, ఆయన మీ దాంట్లో బీజేపీలో కలిస్తే నీతిమంతుడు అయ్యాడా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. సో వీళ్ళు దాన్ని మార్చి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాశారు. ఓకే, అది పక్కన పెట్టండి. కానీ ఈ బెనర్జీ గారిని ఒక క్లారిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఈడీ సిబిఐ కాదు, ఏపీ సిఐడి. అది ఆయన క్లారిటీ లేకపోవడం దురదృష్టకరం. అంటే ఆయన్ని గెలిపించిన అక్కడ ఎంపీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఎంపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక పార్లమెంట్లో మాట్లాడుతున్నారంటే చాలా స్పష్టంగా క్లారిటీతో మాట్లాడాలి. బట్ అలాంటి ఏ క్లారిటీ లేకుండా ఏపీ సిఐడి అరెస్ట్ చేసిన అంశాన్ని ఈడీ సిబిఐ అరెస్ట్ చేసింది అని చెప్పేసి ఈయన చెప్పడం అనేది ఒక చాలా పెద్ద పొరపాటు. సో ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ మధ్య కాలంలో నాకు నచ్చి మొన్న వీడియో చూసిన తర్వాత ఆమెను ఎలా పొగడాలో కూడా అర్థం కావట్లేదు. అంత షార్ప్గా మాట్లాడిన వ్యక్తి బైరెడ్డి శబరి గారు. నేనైతే ఆమెని శివంగి అనే చెప్తాను. ఎందుకు శివంగి అంటే మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే మటుకు నిజంగా మీరు కూడా అదే మాట అంటారు. ఏంటి ఇంత పవర్ఫుల్గా మాట్లాడారా, అది కూడా స్క్రిప్ట్ పేపర్ లేకుండా. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన తర్వాత ఈ రేంజ్లో మాట్లాడడం అన్నది. Nandyal Parliament is a very, since decades, it has been Congress and YSRCP strongly ruled. But I would like to question Banerjee ji, why do you think Nandyal Parliament has won 7 on 7 assembly seats? And why do you think I have won more than the majority he was boasting about today? Why do you think people of Andhra Pradesh has given clear mandate by Telugu Desam Party with NDA Alliance and Janasena winning 164 out of 175 seats and 21 out of 25 parliament seats. He has also mentioned, he was very sarcastic. I wish he was here today at this session, but he was very sarcastic today. He mentioned our Honorable Prime Minister Narendra Modi ji
is working with two clutches and one clutch is Telugu Desam Party. Sir, remember, I thought you were the senior most leader with immense knowledge, but please remember that the clutch you are talking about is not a clutch but it's a sword. As you can see, the world has witnessed our leader Nara Chandrababu Naidu garu, who has transformed Hyderabad and Secunderabad into a సరే పక్కన పెట్టండి. బట్ చూసారు కదా అసలు ఆమె వితౌట్ స్క్రిప్ట్, వితౌట్ పేపర్, వితౌట్ స్క్రిప్ట్ చదువుకుండానే ఇచ్చి పడేసింది. ఆమె చెప్పిన అంశం మొత్తం నేను క్లారిటీగా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆమె ఏం చెప్పిందంటే, ఏదైతే బెనర్జీ గారు మెన్షన్ చేశారో, బెనర్జీ గారు మీరు తప్పుగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఏపీసీఐడి కాదు, ఏపీసీఐడి మాత్రమే. అంటే మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఈడీ సిబిఐ అరెస్ట్ చేసిందని మీరు మెన్షన్ చేశారో, వాళ్ళు అరెస్ట్ చేయలేదు, ఏపీసీఐడి అరెస్ట్ చేసింది, అది మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్పింది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో, అంటే నంద్యాలలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. మరి నంద్యాలలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే నంద్యాలలో ఒక్క సీటు కూడా టీడీపీ గెలవకూడదు కదా, అదే కూటమి గెలవకూడదు కదా. బట్ నంద్యాలలోనే భారీ మెజారిటీతో కూటమి గెలిచిందంటే జనాలు చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేశారనే కదా. అండ్ ఇంకో మాట కూడా ఆమె మెన్షన్ చేసింది ఏంటంటే, నిజంగా మీరు ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి చేసి ఉంటే, జనాలు నిజంగా అలా భావించుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించేవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజారిటీ అంటే 164 స్థానాలు ఇచ్చి ఆయన్ని గెలిపించారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ అవినీతి చేయలేదని జనాలు నమ్మారు కాబట్టే అన్ని సీట్లు ఇచ్చారు కదా అని చెప్పేసి క్లియర్ కట్గా సూటిగా సుత్తి లేకుండా గుండెపాలు దింపేసింది ఆ బెనర్జీ గారికి. సో నిజంగా ఈమె మాట్లాడుతున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. సో ఏది ఏమైనప్పటికీను సెల్యూట్, ఇలాంటి ఎంపీలు నిజంగా ఇంకా కావాలి, ఇంకా కావాలి టీడీపీ పార్టీకి కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు. ఎందుకంటే ఇలాంటి ఎంపీలు ఉంటే ఖచ్చితంగా మరిన్ని కేంద్రం నుండి రావాల్సిన సహకారాలన్నీ ఏపీకి అందుతాయి. ఎందుకంటే పార్లమెంట్లో గట్టిగా మాట్లాడితేనే ఖచ్చితంగా కేంద్రం కూడా దానికి రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తుంది. సో ఏదేమైనప్పటికీను తెలుగుదేశం శివంగి, అంటే నేను అంటున్నా తెలుగుదేశంలో శివంగి మన బైరెడ్డి శబరి గారు, సెల్యూట్ టు యూ మేడం. సో ఇది ఈ వీడియో. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే ఈ అవినీతి ఆరోపణలు చేశారో ఈ బెనర్జీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద, బీజేపీలో కలవంగానే నీతిమంతుడైపోయాడా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.